హాయ్ అండి. చూసారా మా ఇంటి పక్కనైతే రేగికాయలు అయితే కాసాయండి. చాలా ఎక్కువగా కాసాయి. చూపిస్తాను. ఇంకా ఉన్నాయన్నమాట. దోర కాయలు కూడా ఉన్నాయి. పండుకాయలు పడిపోతున్నాయి అన్నమాట. పిట్టలు ఏమైనా వాలితే కొమ్మల మీద పళ్ళు అలా పడిపోతున్నాయి. నేనైతే చూసి పండుకాయలు 2 కోసుకొని వెళ్దాం అనుకుంటున్నా. మా అత్తమ్మ అయితే రేగుడియాలు వేస్తానమ్మా అని చెప్పేసి చూస్తున్నారు. రోజు కాయలు పండియా లేవని. చూడండి ఎంత బాగున్నాయో. లోపల పుచ్చులు ఉంటాయి అన్నమాట. చూసుకోవాలి రేగుడియాలు వేసేవాళ్ళు. ఓకేనా. మేమైతే రేగుడియాలు వేసేటప్పుడు ఈ కాయల లోపల పురుగులు ఉన్నాయి ఏమున్నాయో చూసి అప్పుడు రోట్లో వేసి మిరపకాయ వేసి కొంచెం ఉప్పు వేసి బాగా రుబ్బేసి రేగుడియాలు అనేవి వేస్తామన్నమాట. టేస్ట్ ఉంటాయి. చిన్నప్పుడైతే కొనుక్కొని మరీ తినేవాళ్ళం. చూసారా కాయలు ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ కాసేయండి. చూడండి కోస్తున్నారనమాట. కొన్ని కోసం చూపిస్తా. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.